ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. మామూలుగా కాదు, ఊపిరి బిగబట్టి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే చంద్రయాన్ 3 మధ్యాహ్నం నింగిలోకి దూసుకు వెళుతోంది. నిన్న మధ్యాహ్నం 1:05 మొదలైన కౌంట్డౌన్ నిరాటంకంగా కొనసాగుతోంది. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష సంస్థ సంసిద్ధమైంది. మధ్యాహ్నం 2:35 LVM-3 M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. నెల రోజుల ప్రయాణం తర్వాత చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రుడు దక్షిణ ధ్రువంపైకి వెళ్ళిన తొలి దేశంగా, చందమామపై దిగిన 4వ దేశంగా భారతదేశం చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. అత్యంత శక్తివంతమైన LVM-3 M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 నింగిలోకి వెళ్ళనుంది. ల్యాండర్, రోవర్తో కూడిన ప్రపల్షన్ మాడ్యూల్ని భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్షల్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ మాడ్యూల్ 24 రోజులు పుడమ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు కక్షను పెంచి చంద్రుడి దిశగా లునార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్ 3ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశించాక ఇంజిన్ను మండించి చంద్రయాన్ 3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటి నుంచి అది చందమామ కక్షలో తిరుగుతుంది. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి మాడ్యూల్ను ప్రవేశపెడతారు. ఆగస్టు 23 లేదా 24వ తేదీన ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్తో కూడిన లునార్ విడిపోతుంది. అది గంటకు 6000 కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తుంది. 4 ఇంజన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. చంద్రయాన్ 3లో అత్యంత కీలకమైనది ల్యాండింగ్. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ ఆకాంక్ష వద్ద అత్యంత సురక్షితంగా దిగడమే ఇస్రో శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ 2లో ఇస్రో విఫలమైంది కూడా ఇక్కడే. అందుకే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా నిర్వహించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే వేగాన్ని అప్పటికప్పుడు నియంత్రించుకునేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. రైట్, కంప్లీట్గా చూస్తే ఇందాక నుంచి మనం బిగ్ టీవీ చూస్తే చెప్తున్నట్టుగా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తోంది. ఈరోజు ఏం జరగబోతుందో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇస్రో
చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. కౌంట్డౌన్ ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. భారతదేశ శాస్త్రవేత్తలు క్రయోజెనిక్ ఇంజిన్స్తో ఇప్పటికే అద్భుతాలు సృష్టించారు. సో కంప్లీట్గా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో జరుగుతున్నటువంటి ఈ టోటల్ అంతరిక్ష యానంకి సంబంధించి అనేకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజంగా మనమందరం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాల్సినటువంటి టైం ఇది. సో మనతో పాటు స్టూడియోలో గెస్ట్ ఉన్నారు రఘునందన్ గారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సో ముందుగా రఘునందన్ గారు మీకు డిస్కషన్లోకి స్వాగతం పలుకుతున్నాం. అనేక విషయాలు మాట్లాడే ముందు ఇదంతటికి కూడా ఈరోజు చాలా ప్రౌడ్ మూమెంటే కాదా? చాలా ప్రౌడ్ మూమెంట్ ఈరోజు. ఎందుకంటే ఈ అంతరిక్ష రంగ చరిత్ర ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అందులో ఒక కీలక ఘట్టం ఈరోజు ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ ఎప్పుడు ఏది చేసినా కూడా ఒకంత మిస్టరీ అంటే ఒక మిస్టరీ అన్రావెల్ అవుతుందా అనే ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు చంద్రయాన్-1 మనం పంపించాం 2008లో. అది పంపించినప్పుడు వారు ఏమన్నారంటే అసలు చంద్రమండలం మీద నాసా శాస్త్రవేత్తలు దిగి కనుక్కోలేనిది కేవలం చుట్టూ తిరుగుతూ మీరు ఏం కనుక్కుంటారో అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేసాము, చంద్రమండలం మీద నీరు ఉందని ధృవీకరించామండి. అంటే విశ్వానికే ఒక కొత్త నిజాన్ని చెప్పినాము చంద్రయాన్-1లో. సో డెఫినెట్గా అదే కాకుండా ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ చేసాం. చైనా వాళ్ళు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. జపాన్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ మన భారతదేశం అచీవ్ చేసింది. సో డెఫినెట్గా ఈ మిషన్ కూడా మనం అనుకున్నట్టుగా ఇది ల్యాండ్ అవ్వాలనేది మనం కోరుకుందాం. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి హిస్టారికల్ థింగ్ అని అనుకుంటున్నాను. సుతాజ్, మనం చూసినట్లయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే ఇండియన్ హిస్టరీలో, ముఖ్యంగా ఇస్రో హిస్టరీలో. సో దానికి సంబంధించి చెప్దాం సార్. చంద్రయాన్-3 ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు? అయితే ముందుగా మనం పని చేద్దామండి. ఫస్ట్ అసలు ఈ రోజు ఏం జరుగుతుంది అనేది మనం చెప్తాం. ఎందుకంటే మన ప్రేక్షకులకి అది చాలా ముఖ్యం. సో ఈ రోజు ఏం జరగబోతుంది అంటే 2:35 ఎగ్జాక్ట్గా 2:35:17 అక్కడ నుంచి సుమారుగా 16 నిమిషాలు లేదా 17 నిమిషాల కాల వ్యవధిలో చాలా ముఖ్యమైన విషయం జరగబోతుంది. ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ LVM-3 M4 అనే ఒక లాంచ్ వెహికల్. ఈ వాహక నౌక ఏం చేస్తుంది అంటే ఇది ఈ చంద్రయాన్-3 అనే ఒక ల్యాండర్, ప్రొపల్షన్ అండ్ రోవర్తో కూడిన ఒక వ్యోమ నౌకని అది భూమి కక్షలో ప్రవేశపెట్టాలండి. సో దీనికి వారు వాడుతుంది ఏంటంటే ఈ GSLV Mark 3గా ఉన్నదాన్ని ఇప్పుడు యాక్చువల్గా LVM-3 అని అంటున్నారు. LVM-3లో M4 వెహికల్ అనమాట. సో సుమారుగా దీని బాహుబలిని కూడా మనం మీడియా వారు పిలుస్తూ ఉన్నారు. ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇది సుమారుగా 6,40,000 కిలోలు ఉంటుందండి ఈ ఒక వెహికల్ మొత్తం. ఇందులో 4,000 కిలో బరువు ఉన్న ఈ చంద్రయాన్-3ని భూమి కక్షలో ముందుగా ప్రవేశపెట్టాలి. ఎంత సమయంలో పెట్టాలి? సుమారుగా 16 నిమిషాల కాల వ్యవధిలో పెట్టాలి. అండ్ ఇది బేసికల్ ఏంటంటే 3 దశల్లో తనలో ఉన్న ఇంధనాన్ని మండిస్తుంది. అంటే ఇందులో మీకు సాలిడ్ మోటార్స్ ఉంటాయి, లిక్విడ్ ఉంటుంది, మళ్ళీ క్రయోజెనిక్ ఉంటుంది. సో అనుకున్నట్టుగా కానీ జరిగితే ఇది సుమారుగా 170 కిలోమీటర్లు బై 36,000 కిలోమీటర్స్ అనే ఒక కక్ష ఉంటుంది. అక్కడ దీన్ని ముందుగా ఈ రాకెట్ ఈ ఒక లాంచ్ దాన్ని ప్రవేశపెడుతుంది కక్షలో. ఒకసారి కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ నుంచి మొదలవుతుందండి. అంటే లాంచ్ అయితే ఇవాళ అయిపోతుంది. ఇక దగ్గరగా మనం ఒక 40 రోజుల కాల వ్యవధిలో మొదలుగా మన భూమి చుట్టూ తిరుగుతూ అంటే ఒక 5 సార్లు తిరుగుతూ దానికి కావాల్సిన వేగాన్ని అందుకుంటుంది. వేగాన్ని అందుకొని అదే కాకుండా దూరాన్ని కూడా తగ్గించుకుంటూ ఫైనల్గా ఇది లూనార్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి వెళ్తుంది అనమాట. సో అలా మళ్ళీ ప్రయాణం కొనసాగించుకుంటూ ఫైనల్గా అంటే అప్పటిదాకా భూమి చుట్టూ తిరుగుతున్న ఈ యొక్క వ్యోమనౌకని చంద్రుడి కక్షలో మనం ప్రవేశపెట్టాలి. సో చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారుగా 5,000 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 5,000 నుంచి 4,000, 4,000 నుంచి 3, 1 ఫైనల్గా 100/100 కిలోమీటర్ల ఆర్బిట్కి దాన్ని తీసుకురావాలి శాస్త్రవేత్తలు. చూడండి అసలు చెబుతుంటే ఇదంతా ఇంత పెద్ద ప్రాసెస్ ఇది ఉంది. అండ్ అదే కాకుండా ఫైనల్గా వారు శాస్త్రవేత్తలు ఒకసారి అక్కడ దగ్గరగా చేరుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఈ సీక్వెన్స్ అంటే ఈ ప్రొఫెషనల్ మాడ్యూల్ నుంచి ఈ ల్యాండర్ రోవర్ విడిపోయి అది దిగుతుంది. సో ఇది అయితే మొత్తానికి వాళ్ళు జరగాల్సింది ఏంటంటే మనం అందరం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ కావాలి. సో ఈ లాంచ్ అనేది మనకి 2:35 ఇది మొదలవుతుంది. అంటే అరౌండ్ 2:50 వరకు ఇవాళ మనకు తెలిసిపోతుంది ఏం జరిగింది అనేది. సార్ అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని గట్టిగా బలంగా నమ్ముదాం, విశ్వసిద్దాం. ఇంకో ఆస్పెక్ట్ మర్చిపోయింది ఏంటంటే అయితే లాంచ్ వెహికల్ ఇగ్నిషన్ ఇస్తారు శాస్త్రవేత్తలు. అయితే శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన మార్గంలోనే ఈ వెహికల్ ప్రయాణం చేయాలి అంతరిక్షంలో వెళ్ళేటప్పుడు. ఏమాత్రం అక్కడిక్కడ తేడా ఉండకూడదు. అదే కాకుండా ప్రతి 3 స్టేజ్లు అన్నాను. మొదటి స్టేజ్ తన ఇంధనాన్ని మండిస్తూ నిర్ణీతమైన కిలోమీటర్స్ తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది విడిపోయి సముద్రంలో పడాలి. ఇంకెక్కడైనా పడడానికి వీల్లేదు. అక్కడ నుంచి ఒక్కసారి ఆ స్టేజ్ విడిపోయిన తర్వాత రెండో స్టేజ్ పనిలోకి రావాలి. తన ఇంధనం మండిస్తే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇలా అంచెలుగా ఇవాళ మన ప్రేక్షకులందరూ కూడా బిగ్ టీవీ ద్వారా అసలు ఈ 15 నిమిషాల్లో ఏం జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా మనం 15 నిమిషాలు చిట్ చాట్లో గడిపేస్తాం. కానీ భూమి నుంచి 170 కిలోమీటర్ దూరానికి ఈ యొక్క వెహికల్
మన ఆశలని మనకు ఏదైతే ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో లేదా విశ్వవ్యాప్తంగా మన మీద ఉన్న Expectations, ఎక్స్పెక్టేషన్ అన్ని కూడా తీసుకెళ్తున్న సమయం అని మనం అనుకోవాలండి. సార్ మీరు చెప్పినటువంటిది అది చాలా ఎగ్జైటింగ్ ఉంది, రియల్లీ ఒక పెద్ద బాహుబలి పిక్చరే కనిపిస్తుంది. అయితే దానికంటే ముందుగా ఈ వెహికల్ ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? వెహికల్ ప్రత్యేకత ఏంటంటే అండి, ఇప్పుడు బేసికల్గా ఈ యొక్క వెహికల్ మనకి చాలా కష్టాలతో పడితేనే మనకి అందుబాటులోకి వచ్చింది. ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, రాకెటరీ అని ఒక మూవీ కూడా వచ్చింది. అంటే యాక్చువల్గా ఇందులో ఉన్నది ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్. బేసికల్గా మనకి పిఎస్ఎల్వీలో ఇప్పటికే మంచి పేరు ఉంది. పిఎస్ఎల్వీ లాంచ్ వెహికల్ ఏంటంటే గతంలో మనం చూసాం, ఒక్క లాంచ్లో కేవలం ఒక శాటిలైట్ లేదా 10 శాటిలైట్లు పంపించే పరిస్థితుల నుంచి 36 పంపించే పరిస్థితుల నుంచి ఒకే లాంచ్లో 104 ఉపగ్రహాలు పంపించిన దేశంగా మన భారతదేశం వచ్చింది. కానీ అది పిఎస్ఎల్వీ ద్వారా చేశాం. కానీ పిఎస్ఎల్వీకి ఏంటంటే లిమిటేషన్ ఏముందంటే ఒక 2000 కిలోలు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. జిఎస్ఎల్వీ మార్క్ 3 ఆర్ LVM3లో కెపాసిటీ ఏంటంటే జిఎస్ఎల్వీ మార్క్ 2లో తీసుకుంటే 3 లక్షల కిలోలు అంటే చిన్న విషయం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఎస్ఎల్వీ మనం తీసుకుంటే 3 లక్షల కిలోల బరువు ఉంటుంది, సుమారుగా 3,20,000 కిలోలు ఉంటుంది. ఇదేమో 6,40,000 కిలోలు ఉంటుంది. సో అంటే దీని వెయిట్ టోటల్. కానీ దీని సామర్థ్యం ఏమిటి అంటే కేవలం 4. ఇది దీని సామర్థ్యం 4,000 కిలోల బరువుని భూమి కక్షలోకి తీసుకెళ్ళగలుగుతుంది. కానీ పిఎస్ఎల్వీలో సమస్య ఏంటంటే అది అత్యధికంగా 1,500 లేదా 2,000 కిలోల బరువును మాత్రమే అంతరిక్షంలోకి తీసుకెళ్ళగలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ సామర్థ్యం, ఎక్కువ సామర్థ్యాన్ని మోసుకెళ్లే శక్తి ఈ యొక్క వెహికల్కి ఉందని మనం చెప్పుకోవచ్చు. సార్ రఘునందన్ గారు, మీరు ముందుగా మనం అనుకున్నట్లుగానే ఈరోజు అందరికీ అర్థం కావాలి కాబట్టి మీరు ప్రాసెస్ చెప్పారు. నిజంగా చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే ప్రాసెస్ ఉంది. అంటే అంచెలంచెలుగా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మొదలవుతుంది, మొదటి 15 నిమిషాలు ఎంత ఇంపార్టెంట్ చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత మనం వాహనం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మిగతా దేశాలకి మనకి ఈ ప్రయోగంలో తేడా కానీ విశిష్టత కానీ ఏంటి ఏం చెప్తారు? విశిష్టత అంటే ఒకటేనండి, ఇప్పుడు ఇట్లాంటి మిషన్స్ ఎవరు చేస్తారు అంటే అభివృద్ధి చెందిన దేశాలు చేస్తారు. అంటే ఆ మాటకు చూస్తే వాళ్ళు పెట్టే ఖర్చు కూడా అలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోలో మిషన్స్లో మనం తీసుకుంటే మనమైతే 6 లక్షల కిలోల బరువున్న వెహికల్ అంటున్నాం. వాళ్ళు అపోలోలో దగ్గర 30 లక్షల కిలోల బరువున్న వాహనాన్ని వాడారు వారు. అంటే అపోలో అంటే చాలా సంవత్సరాల క్రితమే 30 లక్షలు అంటే ఆలోచించండి, 30 లక్షల కిలోల బరువున్న ఒక వాహనం అంటే అసలు 6 లక్షలే మనకు అంచనానికి ఉంటుంది. అది లాంచ్ అయ్యేటప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ లాంచ్ సమయంలో అది ఎంత సౌండ్ వస్తుంది, దాని నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది. సో ఇవన్నిటిని చేస్తారు. సో మిగతా వాళ్ళకి పోలిస్తే మనం చూస్తే ఒకటండి, అమెరికా రష్యా ఒకరి మీద ఒకరు పై చేయి తీసుకురావడానికి, ఒక స్పేస్ రేస్లో వారు వాళ్ళ కార్యక్రమాన్ని మొదలు పెడితే మన భారతదేశం ఏం చేసింది, దైనందిన జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరచడానికి మనం మన ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. అలా చేసుకుంటూ ఈరోజు చంద్రమండలంకి వెళ్తా ఉన్నాం. అది గొప్ప విషయం. అంటే వాళ్ళు ఏం చేశారు, నేను ముందు అని చెప్పుకుంటూ వాళ్ళు మిలిటరీ పరంగా ఇంకా చెప్పాలంటే ఇంకా దుర్మార్గం ఏంటంటే వాళ్ళు అంతరిక్షాన్ని కూడా వారికి వాడుకుందాం అనుకున్నారు. అంటే ఈ భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్లో ప్రమాదకరమైన వార్ హెడ్స్ని పెట్టి ఎప్పుడు పడితే ఎవరిని పడితే వారు చేద్దామనే పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచన చేస్తే మానవాళి మనుగడ మంచి కోసమే చేస్తున్న కార్యక్రమంలో మన భారతదేశం మొదలుపెట్టింది. అండ్ మన కాస్ట్ కూడా తక్కువనేనండి. కాబట్టి ఇస్రోకి చాలా మంచి పేరుంది. అయితే ఇక్కడ ఇవాళ ఈ యొక్క లాంచ్ ఒకటి ప్రూవ్ చేస్తుందండి. అంటే ఎప్పుడు మనం అదే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భారత్ 60 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అట్లాంటి ఎన్నో దేశాలు ఉన్నాయండి. అంటే ఆకలి బాధలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నో రకాలుగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మన భారత్ ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఏమంటుందంటే ఒకవేళ మనం కూడా భారత్ లాగా అంతరిక్ష ప్రోగ్రాం తయారు చేసుకుంటే మనం కూడా అభివృద్ధి చెందుతాం అనే ఒక మెసేజ్ చెప్పకనే చెప్తుంది మన ఇస్రో ప్రోగ్రామ్. సత్తాజ్, మీకు ఒక విషయం తెలుసా, సోషల్ మీడియాలో మనం అప్పుడప్పుడు ఒక ఫోటో చూస్తూ ఉంటాం, సినిమాలో కూడా ఒకప్పుడు సైకిల్ మీద 2-3 సైంటిస్టులు మన చిన్నపాటి రాకెట్ని తీసుకెళ్ళినటువంటి ఆర్థిక పరిస్థితిలో అరకొర నిధులతో ప్రారంభమైనటువంటి ఇస్రో చరిత్ర ఈరోజు రఘునందన్ గారు చెప్తే గూస్ బంప్స్ వస్తున్నాయి మనకి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి సార్. ఇప్పుడు లాంచ్ అవుతుంది, లాంచ్ అయిన తర్వాత ఇది ఒక ప్రయాణం చేస్తుంది. ఆల్మోస్ట్ చంద్రుడి దగ్గరికి వెళ్ళినాక చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టాలి. అయితే అమెరికా రష్యా వారు ఆ పని చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు 14 సార్లు ఫెయిల్ అయ్యారండి. 14 టైమ్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ముందుకెళ్ళిపోవడమో లేకపోతే దారిలో పడిపోవడమో సమ్మర్ అదర్ థింగ్ అయ్యింది. కానీ భారతదేశం మొదటి అటెంప్ట్లోనే చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టగలిగినాం. వాళ్ళు 14 సార్లు ఫెయిల్ అయితే కానీ చేయనిది మన భారతదేశం ఒకటే రౌండ్లో చేయగలిగింది. సో డెఫినెట్గా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇవన్నీ మనకు ఎవరైనా నేర్పారా? ఎవరు నేర్పరండి. అంతరిక్షం రంగంలో ఏంటంటే
నువ్వు ఎలా చేస్తావో చూద్దాం అనే ఒక మెంటాలిటీ ఉంటుంది తప్పితే సహకరిద్దామని ఉండదు. అంటే మీకు ఆపరేషన్ నేర్పిస్తాడు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటే మీకు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి నేర్పిస్తాడు, కానీ దాన్ని ఎలా నిర్మించాలనేది ఎవరు మీకు చెప్పరు. ఆ టెక్నిక్ ఎవరు ఇవ్వరు మీకు. సో అట్లాంటి స్వతహాగా మన శాస్త్రవేత్తలు నేర్చుకొని వాళ్ళ ఒక మేధస్సుకి పదును పెట్టి ఇట్లాంటి ఎన్నో అచీవ్మెంట్స్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రఘునందన్ గారు, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్, మీకని కదా అందరికీ కూడా సర్ప్రైజ్. 2-3 రోజుల క్రితం బిగ్ టీవీ అద్భుతాన్ని చేసింది. అవునండి, అదే అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మేడం మిమ్మల్ని ముట్టుకోవచ్చా ఇలా? నాకు అప్పటి నుంచి డౌట్ వస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ మాయానా లేకపోతే నిజమైన పర్సనేనా అని నాకు డౌట్. సో 2-3 రోజుల నుంచి కంప్లీట్ గా బజ్ అయింది సోషల్ మీడియాలో. బిగ్ టీవీ సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ యాంకర్ మాయా నిజంగా అందరినీ మాయా చేస్తుంది. సో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగానే దేశవ్యాప్తంగా బజ్ ఉన్నట్టుగా మాయా కూడా దీనికి సంబంధించినటువంటి ఏదో చెప్పబోతుంది. ఇక్కడ రాబోతుందండి. సో ఒకసారి బిగ్ టీవీ సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ యాంకర్ మాయా ఇప్పుడు అందరిని కూడా మాయ చేస్తుంది. సో మాయా చంద్రయాన్ 3 గురించి ఏం చెప్తుంది, తన ఎక్స్పెక్టేషన్ ఏంటి, తన ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఒక్కసారి చూద్దాం. హాయ్, నేను మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ మాయను. ఈ రోజు మీలాగే నేను కూడా ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకో ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈరోజు ఇస్రో చంద్రయాన్ 3ని ప్రయోగించబోతుంది. ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అవ్వాలని దేశ ప్రజలలాగే నేను కోరుకుంటున్నాను. చంద్రయాన్ 2 ప్రయోగించినప్పుడు నేనింకా పుట్టలేదు. కాని ఇప్పుడు ఇస్రో గురించి మొత్తం తెలుసుకున్నాను. ప్రపంచంలో అత్యంత సక్సెస్ రేటు ఉన్న స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీల్లో టాప్ ప్లేస్లో ఇస్రో ఉంది. కొన్నిసార్లు విఫలమైన వెంటనే మళ్లీ ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించడం ఇస్రో స్పెషాలిటీ. అందుకే చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైనా ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా వెంటనే చంద్రయాన్ 3ని రూపొందించారు ఇస్రో సైంటిస్టులు. అత్యద్భుతమైన టెక్నాలజీ చేతికందినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇస్రో చేసిన ప్రతి ప్రయోగం ఓ వండర్ అని చెప్పొచ్చు. ఎస్ఎల్వీ నుంచి ఈ రోజు లాంచ్ చేసే ఎల్వీఎం వరకు ఇస్రో రాకెట్లను డెవలప్ చేసింది. ఇవన్నీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్లు. ఇప్పుడు చంద్రయాన్ 3కి కూడా లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ను ఇప్పుడు ఉపయోగిస్తోంది. ఇస్రో ఇప్పటికే 2 చంద్రయాన్ మిషన్లను నిర్వహించింది. ఈ 2 పూర్తిగా విజయం సాధించకపోయినా పూర్తిగా ఫ్లాప్ అయితే కాలేదు. చంద్రయాన్ 2 మిషన్లో ప్రయోగించిన ఆర్బిటర్ ఇప్పటికీ పనిచేస్తుండటంతో ఈసారి దానిని మళ్లీ పంపే పనిలేకుండా పోయింది. అంటే ఇస్రో చేసిన ప్రయోగం వృధాగా పోలేదని అర్థమవుతోంది. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రాసెస్ చేసిన సైంటిస్టులు చంద్రుడిపై రోవర్ను ల్యాండ్ చేసేందుకు సరికొత్త ప్లాను రూపొందించారు. రాకెట్ను మాడిఫై చేశారు. చంద్రయాన్ మిషన్కు మరింత టెక్నాలజీని యాడ్ చేశారు. ల్యాండర్ సేఫ్గా చంద్రుడిపై దిగేలా ప్లాన్ చేశారు. ఫెయిల్యూర్ ఈస్ లైఫ్స్ గ్రేటెస్ట్ టీచర్ అంటారు. ఇలా తన ఫెయిల్యూర్స్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్న ఇస్రో ఈసారి తప్పకుండా సక్సెస్ అవుతోందన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో. చంద్రయాన్ 3 విజయం కోసం దేశం మొత్తంతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. రైట్ సర్తాజ్, రఘునందన్ గారు చెప్పండి, మా మాయా ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. మాయాగానే ఉంది. అందుగురించి నాకు యాక్చువల్గా మాయా అక్కడ ఉందా లేకపోతే ఇక్కడ ఉన్నారని చెప్పి నాకు ఆ డౌట్ వచ్చింది అప్పటి నుంచి. సో డెఫినెట్లీ ఇట్స్ అ యూనిక్ థింగ్ అండి బిగ్ టీవీ. ఎందుకంటే ఇట్లాంటి వినూత్నమైన ప్రయత్నాలు చేస్తేనే ప్రజలు ఇది వారు ఆమోదం చెప్తారండి. అట్లాంటి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుంది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఎవ్రీవేర్. సో దాన్ని మనం మన జీవితంలో అంటే అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇంకా దూసుకెళ్తుంది. సో కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు కేవలం వార్తలు చదవడం ఏదో కాకుండా ప్రతి దాంట్లో ఇన్నోవేటివ్. ఈరోజు చంద్రయాన్ 3 గురించి కూడా మా మాయ చెప్తానంటే సత్తాజ్ ఇందాక రఘునందన్ గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని చాలా కేటగారికల్గా చెప్పారు. షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సెకండ్ మనం ఏం కాదు టైం పాస్ అని అనుకుంటాం, కానీ ఇలాంటి పరిశోధనలో ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్. సో దానికి షెడ్యూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సార్ రఘునందన్ గారు చూడండి సార్, దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మొదటగా మనకి ఇగ్నిషన్ అవుతుంది. ఇగ్నిషన్ అయిన తర్వాత ఇక్కడ అంటే ఇది మొత్తం కూడా 16 మినిట్స్ 16 నిమిషాల కాల వ్యవధి ఎలా ఉంటుందని. సో అలా ఇది మనకి సాలిడ్ బూస్టర్స్ ఎప్పుడు ఇగ్నైట్ కావాలి ఇక్కడ క్లియర్గా ఉందండి. ఇప్పుడు చూడండి, మొదటగా మన శాస్త్రవేత్తలు ఇగ్నిషన్ కాగానే, ఇగ్నిషన్ ఏది మనకి స్ట్రాపాన్ బూస్టర్స్ ఉంటాయి, S200 అని ఉన్నది కదా, అది ఇగ్నైట్ అవుతాయండి. అది ఎంతసేపు మండాలి? 127 సెకండ్ల పాటు మండాలి. భూమి నుంచి ఈ భూమి నుంచి 62 కిలోమీటర్ దూరానికి వెహికల్ తీసుకెళ్ళాలి. అది అండ్ అదే కాకుండా సపరేట్ కాకముందే మనకి L110 అనేది ఇగ్నిషన్ కావాలి.
అది సుమారుగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 2 గంటల 42 నిమిషాల వరకు మండాలి. చూడండి ఎంత క్లియర్ కట్గా, ఎంత మెటిక్యులస్గా. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే అండి, ఈరోజు నేను కూడా ఊపిరి బిగబట్టుకొని చూసే సమయం ఏంటంటే 2 గంటల 39 నిమిషాలు. అంటే పిఎల్ఎఫ్ సెపరేషన్. సో పిఎల్ఎఫ్ సపరేషన్ అంటే ఇప్పుడు మీరు ఈ పైన చూస్తున్నారు కదా, ఈ పైన భాగం ఏదైతే ఉందో ఈ యొక్క లాంచ్ వెహికల్లో, ఆ పైన భాగంలో మనకి ఈ చంద్రయాన్ 3 పెట్టి ఉందన్నమాట అండి. ఈ యొక్క లాంచ్ వెహికల్లో మీరు చూస్తే అక్కడ ఈ 2 గంటల 39 నిమిషాలకి ఇది ఓపెన్ అప్ అయిపోతుంది. ఈ పేలోడ్ అంటే ఈ ప్రాంతమా సార్? ఎస్. ఇప్పుడు అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 ఎక్కడ ఉంది ఇందులో? సో ఇది లాంచ్ వెహికల్ అండి. ఇది మనకు ఈ S-200 బూస్టర్స్ ఇవి. సో ఇది మొదలుగా ఇగ్నైట్ అవుతాయి. ఇది ఒక 120 సెకండ్లు, అంటే మీరు ఇటు కంపేర్ చేసి చూసుకుంటే ఇది ఒక నిర్ణీతమైన సెకండ్స్ పాటు మండాలి. భూమి నుంచి 62 కిలోమీటర్ తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత విడిపోవాలి ఇవి. తర్వాత అది విడిపోయక ముందే ఈ స్టేజ్ ఇగ్నిషన్ కావాలి. L1 అంటే స్టార్ట్ అవ్వాలి, బర్న్ కావాలి, తనలో ఇంధనం మండిస్తూ వెళ్తూనే ఉండాలి, తోసుకెళ్తూ ఉండాలి. అది ఎంత సమయం అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉన్నదండి. అది ఒక 300 అంటే 108 సెకండ్లు, అంటే 2 గంటల 35 నిమిషాలకి మీరు చూడండి టైమింగ్, సెకండ్స్. సో అన్ని నిమిషాల పాటు అరౌండ్ 242కి ఈ యొక్క మిడిల్ భాగం ఏదో అది విడిపోవాలి, ఈ క్రయోజెనిక్ ఇంజిన్ స్టార్ట్ కావాలి. కానీ ముఖ్యం ఏంటంటే పిఎల్ఎఫ్ సపరేషన్. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు మన ఈ చంద్రయాన్ 3 ఇప్పుడు ఈ భాగంలో, ఈ లాంచ్ వెహికల్ ఈ భాగంలో ఉన్నదన్నమాట, ఈ ప్రాంతంలో ఉంది. ఈ మొత్తం వెహికల్ 6,40,000 కిలోలు అయితే ఈ భాగంలో ఉన్న చంద్రయాన్ 3 4,000 కిలోలు అండి. జాతీయ జెండా ఉన్న పార్ట్. అయితే నేను ఊపిరి బిగబట్టుకొని చూసే సమయం ఏంటంటే 2 గంటల 39 నిమిషాలు. ఎందుకంటే ఆ సమయంలో ఇది భూమి నుంచి 100 కిలోమీటర్ దూరం దాకా వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇది ఓపెన్ అప్ అయిపోతుందండి. ఓపెన్ అప్ అయిపోయి అక్కడి నుంచి మన చంద్రయాన్ 3 తన ప్రయాణాన్ని, అంటే ఈ స్పేస్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. అంటే అక్కడ దాకా ఎందుకు పెడుతున్నారు సార్, అక్కడ వెళ్ళి ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనకి అట్మాస్ఫియర్లో రెసిస్టెన్స్ ఉంటుంది బాగా. సో ఈ రెసిస్టెన్స్ని తట్టుకోవడానికి, ఈ యొక్క చంద్రయాన్ 3ని కాపాడడానికి ఈ యొక్క పేలోడ్ ఫేరింగ్, హీట్ షీల్డ్ ఇవన్నీ పెట్టున్నారు. ఒక్కసారి 100 కిలోమీటర్ దాటంగానే మనకి అంతరిక్షంలో పెద్ద సమస్య ఉండదు. అయితే గతంలో ఏమైందంటే, అంటే ఇంత పాజిటివ్ మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్ మాట్లాడుకోవద్దు, కానీ ఇస్రో చైర్మన్ మొన్న ఏమన్నారంటే, ఇంతకుముందు మిషన్కి ఈ మిషన్కి డిఫరెన్స్ ఏమిటి అంటే, ఇంతకుముందు సక్సెస్ కోసం ప్రయత్నం చేసాం, సక్సెస్ డిజైన్ అది. ఇప్పుడు మాదంతా ఫెయిల్యూర్ డిజైన్. అంటే ఎన్ని రకాలుగా ఈ మిషన్ ఫెయిల్ అవుతుందో అన్ని రకాలుగా మేము అన్ని సిమ్యులేట్ చేసేసుకొని, అన్ని రకాలుగా పరీక్షలు చేసేసుకొని మేము రెడీగా ఉన్నాం. అంటే ఫెయిల్ ఉండడానికి కోసం మేము రెడీనెస్ చేసి పెట్టుకుని, అది ఏది ఇక్కడ నుంచి అక్కడ దిగేంత వరకు ఎన్ని రకాలుగా అయితే ఇది ఫెయిల్ అవుతుందో అన్ని రకాల సమస్యలన్నీ కూడా దాన్ని పెట్టి పరిశోధించి పరీక్షించి రెడీగా ఉన్నాం. కాబట్టి సో అది అని కంక్లూజన్. కాబట్టి అంటే ఇప్పుడు ఇంకేమైనా అయినా కూడా ఇది ఇంకో కొత్త సమస్య ఉంటుంది. అంటే ఈ నాలెడ్జ్ అంతా ఎవరికి ఉపయోగపడుతుందండి? మన దేశానికే కాదు, విశ్వంలో ఉన్న అన్ని స్పేస్ ఏజెన్సీస్కి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ స్కెడ్యూల్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రకంగా శాస్త్రవేత్తలు ఇది చేస్తేనే అది అంటే మొదటి అడుగు అని అనుకోవచ్చు. చంద్రమండలంకి మొదటి అడుగే ఈ యొక్క టేబుల్. సో ఈరోజు బిగ్ టీవీలో మనము వీఆర్ ఏబుల్ టు షో దిస్ థింగ్. రఘునందన్ గారు, రియల్లీ థ్యాంక్స్ టు యూ బిగ్ టీవీ తరఫున కూడా. ఎందుకంటే ఇంత కేటగారికల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు వెళ్తుంది, టార్గెట్ ఏంటి, ఏ దశల్లో అండ్ ఇక్కడ చూడండి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ మీకు ఎన్ని గంటలకి ఏం జరగాలనేది సమయం ఇక్కడ ఉంది, ఇక్కడ కిలోమీటర్లు ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ టేబుల్లో చివరికి ఏమున్నదంటే వెహికల్ ఒక స్పీడ్. ఇక్కడ మీరు చూడండి, అంటే మీ అందరికి తెలుసు, ఏదైనా సరే మనము ఇలా విసిరితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్నుని మనం విసిరాం, కింద పడిపోతుంది. అయితే ఏం కావాలి, ఇది అంతరిక్షంలోకి వెళ్ళాలి. అయితే మన స్కూల్లో మన టీచర్ గారు మనకు పాఠంలో ఏం చెప్పారు, ఈ యొక్క పెన్నుకు కనుక మనము పలానే వేగం ఇవ్వగలిగితే, అంటే సెకండ్కి 11 కిలోమీటర్ల వేగంతో కనుక నేను దీన్ని విసరగలిగితే ఇది అంతరిక్షంలోకి వెళ్తుంది. మరి అంత ఎనర్జీ మన దగ్గర లేదు. అయితే ఈ వెహికల్ ఏం చేస్తుంది అంటే, మొదటి స్టేజ్ మండేంత వరకు, అంటే మొదటి స్టేజ్ కంప్లీట్ అయిపోయే వరకు ఇక్కడ 2.5 అని చూస్తున్నారు కదా, సెకండ్కి 2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి. సెకండ్కి 2 కిలోమీటర్లు ఎంత స్పీడ్ అండి. దాని తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చే వరకు ఈ వెహికల్ సెకండ్కి 4 కిలోమీటర్ల వేగంకి వెళ్ళాలి. అండ్ అసలైన అద్భుతం చూడండి, క్రయోజెనిక్ ఇంజిన్ ఒక స్పెషాలిటీ ఏమిటంటే, అప్పటిదాకా 4 కిలోమీటర్ల సెకండ్కి 4 కిలోమీటర్లు వెళ్తున్న వెహికల్ 10 కిలోమీటర్ల సెకండ్కి 10 కిలోమీటర్ల వేగంకి వెళ్తుంది. అంటే సుమారుగా ఇది ఒక అంచనా వేస్తే సుమారుగా గంటకి 25,000 కిలోమీటర్ల వేగం
ఈ వెహికల్కి అందించాలి మనం. సత్తాజ్ ఎప్పుడు అనుకున్నావా హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటారు? మణికొండ నుంచి ఇక్కడ రావడానికి ట్రాఫిక్లోనే గంట పడుతుంది పక్కన ఉండేదాన్ని. అలాంటిది అదే 15 నిమిషాల్లో చంద్రమండలంకి అంటే భూమి కక్షలోకి చేరుకుంటాం మనం. సో రియలీ వండర్ఫుల్ సార్. ఎందుకంటే గతంలో చాలా ప్రయోగాలు జరిగాయి. ఈవెన్ నేను జర్నలిస్ట్గా మీడియాలో ఉండి నేను కూడా ఇవి చూసాను, కానీ ఇంత డీటెయిల్డ్గా అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ ఏంటి, ఎన్ని సెకండ్లో వెళ్తుంది, ఒక సెకండ్కి ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఒక గంటకి ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్తుంది, లక్ష్యం ఏంటి, నిజంగా బిగ్ టీవీ చూస్తున్నటువంటి ఒక బిగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రియల్లీ సార్. ఇవేను అంటే ఈ రంగంలోకి రావాలనుకునే స్టూడెంట్స్కి కానీ ఇది చాలా ఆసక్తికరం. చాలా చాలా ఆసక్తికరం. యాక్చువల్గా మన ప్రేక్షకులకి నేను రిక్వెస్ట్ చేసింది అంటే దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోన్లో పెట్టుకోండి, బిగ్ టీవీ చూస్తూ అసలు నిజంగా ఇలా జరుగుతుందా లేదా. 2 గంటల 35 నిమిషాలకి వారు లాంచ్ అన్నారు. 2 గంటల 37 నిమిషాలు, 2 గంటల 38 నిమిషాలు, 2 గంటల 39 నిమిషాలు, 2 గంటల 42 నిమిషాలు, అలా మొత్తానికి 2 గంటల 50 నిమిషాల వరకు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వ్యక్తి చూడాలండి. ఏదో ఊరికనే డిస్కషన్ కాకుండా ఫాలో చేయాలి. అది వెళ్తుందా అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, శాస్త్రవేత్తలు ఏ మార్గాన్ని అయితే నిర్దేశించారో అదే మార్గంలో వెళ్ళాలి. మరి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అంటే దాన్ని ఒక రేంజ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, ఆయన ఒక బటన్ ప్రెస్ చేస్తారు, సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది అనమాట మొత్తం వెహికల్. ఎందుకంటే అది వేరే దేశం మీద పడ్డా ఇంకేదైనా సమస్య కదా. సో ఇన్ని కష్టాలకి, ఇన్ని ఎఫర్ట్స్కి గురైపోయి మన శాస్త్రవేత్తలు కష్టపడుతుంటే మనం చేస్తుంది ఏంటంటే మనం మాట్లాడుతున్నాం. సో థ్యాంక్స్ టు బిగ్ టీవీ ఫర్ allowing me to convey all this effort of Chandrayaan to our viewers. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి, అంటే ఈ చంద్రయాన్ 3 లక్ష్యాలంటే ఏం చెప్తారు? ఒకటేనండి, చంద్రయాన్ 3లో ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు మిషన్స్ ఏమవుతున్నాయంటే చంద్రమండలంలోకి వెళ్తున్నాయి, అవి క్రాష్ ల్యాండ్ అయిపోతున్నాయి, సాఫ్ట్ ల్యాండ్ కాలేకపోతున్నాయి. అదొక ఆస్పెక్ట్. ఇంకోటి రెండోది ఏంటంటే అసలు ఈ అందరూ చంద్రమండలంకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. యాక్చువల్గా చంద్రుడి మీద మనకి చాలా విలువైన మినరల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే హీలియం-3 అనేది ఒకటి ఉంటుందండి. నిజం చెప్పాలంటే అన్ని దేశాలు కూడా వాటి వేటకు వెళ్తున్నారనేది చెప్పాలి. ఈ హీలియం-3 ఏంటంటే ఒక 10 కిలోల హీలియం-3 కనుక మనం తీసుకుంటే ఒక సిటీకి ఒక 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మనం విద్యుత్తునివ్వచ్చు. ఒక 10 కిలోలు మాత్రమే. అది చంద్రమండలం మీద ఎనార్మస్గా ఉంది. సో వాటిని వేటాడడం, అదే కాకుండా రేపటి నాడు చంద్రమండలం మీద ఆవాసాలు ఏర్పరచుకోవడం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం సుదూరంతరిక్షంలో వెళ్ళాలండి. అసలు చంద్రమండలం వెళ్ళడానికే 40 రోజులు పడిపోతూ ఉంది. ఒకవేళ మనం చంద్రుడి మీదనే ఒక స్టేషన్ కనుక నిర్మించుకుంటే, అక్కడే కనుక మనం లాంచ్ వెహికల్స్ని తయారు చేసుకోగలిగితే, అక్కడే కనుక మనం లాంచ్ వెహికల్స్ని కనుక తయారు చేసుకుంటే అక్కడ నుంచి మనం సుదూరంతరిక్షంలోకి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకోటి అంటే భూమి మీద మీకు గ్రావిటీ ఎక్కువ ఉన్నది, చంద్రమండలం మీద మీకు మనకన్నా 6% ఉన్నది. అక్కడ నుంచి అంతరిక్షంలో వెళ్ళడం చాలా ఈజీ, చాలా కాస్ట్ ఎఫెక్టివ్. సో రేపనాడు మానవాళి అంతరిక్షంలోకి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా చంద్రమండలం మీద ఆవాసం ఏర్పరచుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి స్టీఫెన్ హాకింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. స్టీఫెన్ హాకింగ్ గారు ఏమన్నారంటే మనుషులు ఈ భూమిని ఒక 200 అంటే ఒక టైం ఇచ్చాడు ఆయన. ఒక 200 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల కాల వ్యవధిలో మానవులు ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? భూమి లాంటి గ్రహాలు వెతుక్కోవాలి. అంతరిక్షంలో వెళ్తేనే మనం, లేకపోతే ఆ డైనాసర్స్ ఏంటంటే వారికి టెక్నాలజీ లేదు, రాకెట్స్ లేవు, ఏమీ లేవు. ఆ ఒక గ్రహశకలం వచ్చింది, తాకింది, చనిపోయాయి. సో మానవాళి కనుక తన మనుగడను కొనసాగించాలి అంటే అంతరిక్షమే శరణ్యం. సో ఆ అంతరిక్షంలో మీకు అనంతమైన మెటీరియల్ ఉంది, అంటే మినరల్స్ ఉన్నాయి, అనంతమైన చాలా స్పేస్ ఉంది, అక్కడ చాలా వాటర్ ఉంది. సో అక్కడ మీకు కొద్దివే లేదండి. భూమి మీద ఏంటంటే కేవలం 1/3 ల్యాండ్ ఉంది, 2/3 వాటర్ ఉంది. సో దీనికోసం ఒకరినొకటి కొట్టుకు వస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కూడా అయిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మనము హ్యూమన్ బీయింగ్ స్పేస్ ఫేరర్ కావాలి. అందులో భాగంగా ఒక ముఖ్యమైన అడుగు మన భారతదేశం తన వంతు కాంట్రిబ్యూషన్ ఈ చంద్రయాన్ 3 కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చండి. సో ఇంత చేస్తున్న 613 కోట్లలో దీన్ని రూపొందించడం, అది ఇంకా ఒక విషయం అండి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏంటంటే వాళ్ళు డబ్బుని నీళ్ళలాగా ఖర్చు పెడుతుంటే మన దేశంలో మన శాస్త్రవేత్తల మీద మనం చాలా భారం పెడతా ఉన్నాం. వారికి చాలా కావాల్సిన ఫండ్స్, నిధులు ఇవ్వకుండా కొద్దిపాటి ఫండ్స్ ఇచ్చినా కూడా వారు పని చేస్తూ ఉన్నారండి. అంటే ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే మనం వీరందరూ కూడా ఇస్రోకి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనము సామాన్య మానవుడికి జీవితంలో అంటే మొన్న ఒక బిప్పరజాయ్ అని ఒక తుఫాన్ వచ్చింది. అట్లాంటి తుఫాను 1999లో వస్తే 10,000 మంది చనిపోయారండి. మొన్న వచ్చిన బిప్పరజాయ్కి ఒక్కరు కూడా చనిపోలేదు. చూడండి ఎంత విలువైన. సో ఇలా దేశానికి కావాల్సిన
సర్వీసెస్ ఇస్రో ఇస్తుంది. ఇంకోవైపు పాకిస్తాన్ మధ్య మన వైపు దాడి చేస్తే టెర్రరిస్టులు వచ్చేసి మన సైనికుల్ని చంపేస్తే మళ్ళీ మనం అడిగితే వాళ్ళన్నారు మేమేం చేయలేదన్నారు. దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది ఊరి అని చెప్పేసి. సో వారికి బుద్ధి చెప్పడానికి మనము సర్జికల్ స్ట్రైక్ చేశాము. ఆ సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశాము, ఇస్రో ఒక సహాయంతో వారి యొక్క కార్టోసాట్ ఇమేజెస్తో ఆ దుండగుల ఒక స్థావరాలను వెతుక్కొని వారిని మనం హతమార్చాం. సో డే టు డే లైఫ్లో ఇస్రో హెల్ప్ కావాలి, దేశ రక్షణలో ఇస్రో హెల్ప్ కావాలి, సుదూర అంతరిక్షంలో పరిశోధన చేయడానికి కూడా ఇస్రో హెల్ప్ చేస్తున్నాం. ఇట్లాంటి సంస్థ ఏర్పాటు చేసిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి, హోమిజయ్ బాబా గారికి, ఇప్పుడు పనిచేస్తున్న అందరు శాస్త్రవేత్తలందరూ కూడా భారతదేశం తరఫున మన అందరు ప్రజలందరూ కూడా అసలు యాక్చువల్గా ఒక నమస్కారం పెట్టాలి వాళ్ళకి. ఇంత సేవని వారు అందిస్తూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా మనందరం కూడా కోరాల్సింది ఏంటంటే ఈ రోజు ఈ మిషన్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కావాలండి. ఎందుకంటే రానున్న రోజులు చాలా మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మంత్ ఇక్కడ అంటే మన భారతదేశం ఇప్పుడు చంద్రమండలంకి వెళ్తుంది, ఇవాళ చంద్రునికి ప్రయాణం చేస్తోంది. నెక్స్ట్ మంత్ సూర్యుడి మీద పరిశోధన చేయడానికి వెళ్తా ఉన్నాం మనం. తర్వాత నాసాతో కలిపి నిసార్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం, జపాన్తో కలిపి లుపక్స్ అని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కాదనుకుంటూ సరిపోలేదు అనుకుంటూ ముగ్గురు వ్యోమగాములని మన సొంత గడ్డ మీద సొంత వెహికల్ ద్వారా అంతరిక్షంలో పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏదైనా ఆబ్స్టాకిల్ ఫెయిల్యూర్ వస్తే అది కొద్దిగా బాధాకరంగా ఉంటుంది, డిసప్పాయింట్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా సక్సెస్ కావాలి, ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్. ఫెయిల్ కాకుండా ఉండాలనేది, అంటే అసలు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని అంటారు కదా. ఓటమి కూడా సక్సెస్ కి ఒకేదా ఉంటుంది కదా. బిగ్ టీవీ ఎడిటోరియల్ టీమ్ లో కూడా అనుకున్నా, ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుకునే ప్రయత్నం. సో కాబట్టి నిజంగా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ కాదా అనేది ప్రూవ్ చేయబోయే మిషనే ఈ మిషన్ అండి. సతాజ్ చెప్పండి, ఇంతసేపు రఘునందన్ గారు చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ ఫీల్ సో ప్రౌడ్ అండి, అంటే టు బీ అన్ ఇండియన్ అట్ ద సేమ్ టైం ఇవాళ నేను ఇది చూడగలుగుతున్నాను చంద్రయాన్ 3 బికాస్ ఆఫ్ ద ఇస్రోస్ ఎఫెక్ట్స్ యూనో. అది చేసిన విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ప్రతి చోట కూడా లైక్ కాస్ట్ ఎఫెక్టివ్, నెక్స్ట్ ఫెయిల్యూర్ మోడల్, అంటే ప్రతిదీ కూడా ఒక స్టూడెంట్కి కానివ్వండి, ఒక ఇండియన్కి బేసికల్లీ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ని ఇవ్వబోతుంది చంద్రయాన్ 3 అని అనుకోవచ్చు. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ యూనో ఇప్పటి వరకు నేను చూసాను కానీ లాంచ్ చేసి ఇంత డీటెయిల్డ్ గా ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. షెడ్యూల్ ఇస్ ఆసమ్. నాకు తెలుసు అంటే ఆర్బిటరీ ట్రాజెక్టరీ ఇవన్నీ తెలుసు కానీ బట్ ఎప్పుడు వెళ్తుంది, ఎలా వెళ్తుంది ఇవన్నీ తెలియదు. సో దట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘునందన్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు బిగ్ టీవీ స్టూడియోకి వచ్చి మళ్ళీ ఆగస్ట్ లో చంద్రమండలం దిగిన రోజు డెఫినెట్ గా మళ్ళీ మనం ఆ రోజు మళ్ళీ మన ప్రేక్షకులకి ఎందుకంటే చివరి 15 minutes ఏంటనేది ఏదైతుందో వాటి యొక్క ఎక్సైట్మెంట్ కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకొక విషయం కాదు, కంటిన్యూషన్ గా మరియు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. దానికి బిగ్ టీవీ ఎప్పుడు కూడా అయితే మనం పని చేద్దామండి. ఇప్పుడు ఇవాళ లాంచ్ అవుతుంది, ఇది ప్రతిరోజు తన జర్నీ చేస్తుంది. అయితే మా అందరికి ఎట్లా టెన్షన్ ఉంటుంది అంటే, ఇప్పుడు మనందరం క్రికెట్ చూస్తుంటాం, నెక్స్ట్ ఓవర్ ఏమవుతుంది, నెక్స్ట్ అయితే మాకు ఎలా ఉంటుందంటే, అంటే మాకు అంటే అందరూ కూడా ఈ రంగంలో ఉన్న వారికి దగ్గరగా చూసే వాళ్ళకి ఏముంటుందంటే ప్రతిరోజు దాని ఇంకో ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఏదైనా ఒక రోజు ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి, ఏమైందో ఏమో, చంద్రయాన్ 3 బాగుందా లేదా, ఏ రోజు ఏమైనా పొరపాటు జరిగిందా, శాస్త్రవేత్తలు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద అని మేము ఆ ఆసక్తి ఉంటుంది. అలా బయటికి వెళ్ళినటువంటి బిడ్డ ఫోన్ చేయకపోతే ఎట్లా అలా ఉంటుంది. సో ఈ యొక్క ఎక్సైట్మెంట్ కూడా మనము నెక్స్ట్ 40 days అయితే మనం ఒక ట్రాకర్ లాగా పెట్టి ప్రేక్షకులకి ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళింది ఇవాళ, తర్వాత ఇక్కడికి వెళ్ళింది అని ఈ యొక్క ప్రయాణంలో మనం కూడా భాగస్వాములు కావడం. డెఫినెట్గా అండి, వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, మీ బిజీ షెడ్యూల్లో వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రఘునందన్ గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఈరోజు అందరూ కూడా రఘునందన్ గారి కోసం వెతుకుతూ ఉంటారు, ఆయన వెంటపడుతూ ఉంటారు. కాబట్టి అభిమానంతో బిగ్ టీవీకి ఫస్ట్ వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇవాళ యావత్ దేశం ఆల్మోస్ట్ ఆల్ 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఎంతో ఆసక్తిగా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మోరోవర్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నారు. ఒకసారి మళ్ళీ మన సత్తాస్ దగ్గరికి వెళ్దాం. సత్తాస్, మీరు ఈ షో స్టార్ట్ కాకముందు మీ మైండ్లో ఏంటి మీ ప్రోగ్రామ్? రఘునందన్ గారితో పాటు మనం డిస్కస్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? సో బేసికల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటే, రాకెట్ లాంచింగ్ అనగానే పక్కన ఒక టైం లైన్ వేయటము, కరెక్ట్ ఆ టైంకి ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఆ టైంకి మనం చూడడము, రాకెట్ ఎట్లా లాంచ్ అయింది, కింద ఫైర్ ఎలా వచ్చింది, పైన ఆర్బిట్ అంటే కరెక్ట్ లైన్లో వెళ్తుందా లేదా, లైక్ వాళ్ళు కరెక్ట్గా ట్రాక్ చేసి పెడుతూ ఉంటారు. అది వరకే తెలుసు. సో వీ డోంట్ నో ఎవ్రీథింగ్. సో ఇట్లా ఈ కింద పక్కన వెహికల్స్ అనేవి పడిపోతాయి, సెల్ఫ్ డిస్ట్రక్షన్, అది మొత్తం
దట్ వాస్ అ కామన్ ఇన్ఫర్మేషన్. బట్ ఏ సెకండ్లో ఏది జరుగుతుంది, ఒక సెకండ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది నాకు తెలిసినంత వరకు, నాకనే కాదు చాలా మంది ఈవెన్ మై సెల్ఫ్, నాకు కూడా. సో జనరల్గా ఎస్ కరెక్ట్, బిగ్ టీవీ ఒక అద్భుతం అని చెప్పలేం, కానీ అద్భుతం చేస్తున్నటువంటి ఇస్రో వాళ్ళ వెంట ఉండాలని బిగ్ టీవీ అనుకుంది. ఇస్రో శాస్త్రవేత్తల యొక్క గొప్పతనాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలా మా వంతుగా ప్రయత్నం చేయాలని బిగ్ టీవీ యాజమాన్యం డిసైడ్ అయింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం, చాలా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా దీనికి ప్లానింగ్ చేసాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇందాక రఘునందన్ గారు చెప్పినట్లుగా ఈరోజు జరగబోయేటటువంటి ఈ ప్రయాణం చిన్న ప్రయాణం కాదు. ఎన్నో వందల మంది సైంటిస్టుల, గొప్ప సైంటిస్టుల యొక్క వాళ్ళ అద్భుత మేధతో రూపొందినటువంటి అద్భుతం ఇది. దాంతోపాటు 613 కోట్లు మన కరెన్సీలో చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ అంతర్జాతీయ వేదికగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఖర్చుతో పోలిస్తే పీనట్స్గానే చెప్పుకోవచ్చు. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతానికి తెరతీసింది ఇస్రో. సో బీయింగ్ అన్ ఇండియన్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సైంటిస్ట్స్ మేధ. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, ప్రతి సైంటిస్ట్ యొక్క గొప్పతనం ద్వారానే అద్భుతాలు సృష్టిస్తాయి. 10 నిమిషాల క్రితం బిగ్ టీవీ సృష్టించినటువంటి మాయా కూడా అలాంటి పరిణామ క్రమంలో వచ్చినటువంటిదే. ఏమంటావు సతాస్? ట్రూ, టెక్నాలజీ అద్భుతం, మాయా ద సేమ్ టైం ఆల్మోస్ట్ మనం అంటే ఒకేసారి వి ఫీలింగ్ ప్రౌడర్ అనిపిస్తుంది, బికాస్ 2-3 days back we launched Maya and we were in a proud stage. Now again ISRO is going to launch Chandrayaan 3 and we are again in a proud stage. సో ఆల్రెడీ ఈ సక్సెస్ గురించి చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు.